హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తుల్జాపూర్ భవానీ టెంపుల్కి వెళ్తున్నాము అనమాట. సో మార్నింగ్ అరౌండ్ 10:30, 11 అట్లా మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మా ఇంటి దగ్గర కీసరా దగ్గర ఓఆర్ఆర్ ఎక్కేసినాము. కీసరా దగ్గర ఓఆర్ఆర్ ఎక్కి పటాన్ చెరువు దగ్గర దిగినాం అనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ లైక్ లాంగెస్ట్ రోడ్ ట్రిప్ విత్ ఆర్ కిడ్ అనమాట. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈ ట్రిప్. ఇంకా మేము పటాన్చెరు దగ్గర ఓఆర్ఆర్ దిగేసి NH65 పై నుంచి వెళ్ళినామన్నమాట. ఇట్లా సిటీ దాటినామో లేదో ఎంత బాగుండే అంటే వాతావరణం కానీ లైక్ ఆ పచ్చని పొలాల మధ్యలో నుంచి ఎంత స్మూత్గా అంటే జనాలు ఎవ్వరు లేకుండా ఇంకా రోడ్ ట్రిప్ అంటే మనకి ఎంత బాగుంటుంది. అండ్ ఇది మా పాపకి ఫస్ట్ ట్రిప్ అయినా కూడా షీ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఇంకా మేము కర్ణాటక బార్డర్ మీద నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాము. మహారాష్ట్రకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఎన్ని విండ్ టర్బైన్స్ ఉన్నాయంటే మా పాప ఆల్సో షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చాలా ఎక్సైట్ అయింది మా పాప. ఇంకా ముందుకు రాగానే కొండల మధ్యలో నుంచి రోడ్డు చెక్కినట్టుండే, ఎంత బాగుండే అంటే ఆ వ్యూ చాలా బాగుండే. ఇంకా అక్కడ మధ్యలో నల్దుర్గ్ ఫోర్ట్ అనేసి ఒకటి ఉంటుందంట. మేము అక్కడికి వెళ్దామనేసి ఇదే రోడ్లో కదా అనేసి వెళ్దామనేసి స్టార్ట్ అయినాము. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ రోడ్ అనమాట. ఇదే నల్దుర్గ్ కెనాల్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపించేదే ఫోర్ట్. పైకి అయితే వెళ్ళినాము కానీ లోపలికి వెళ్ళలేదు. మాకు జనాలు ఎక్కువ లేకుండే, సో ఎందుకో మాకు కొంచెం సస్పిషియస్గా అనిపించింది. సో లోపలికి ఏం వెళ్ళలేదు, బయట నుంచి బయటికే వచ్చేసేసినాము. కానీ కిందికి దిగిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మేము వెళ్ళినప్పుడు వర్షాలు లేకుండే అనమాట. సో వర్షాలు ఉన్నప్పుడే జనాలు ఉంటారంట, ఎందుకంటే ఆబ్వియస్లీ వర్షాలు ఉంటేనే వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వర్షాలు లేవు కాబట్టి జనాలు ఎక్కువ లేరంట. కానీ లోపలైతే చాలా బాగుంటుందంట. ఇంకా మేము వెళ్ళలేదు జనాలు ఎక్కువ లేరనేసి. సరే అనేసి తుల్జాపూర్కి స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ అదే రోడ్లో. ఇంకా అక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ అట్లనే ట్రావెల్ చేసిన తర్వాత మాకు తుల్జాపూర్ మెయిన్ రోడ్ కనిపించింది. చూస్తున్నారు కదా, కొండల మధ్యలో గోపురం ఎంత మంచిగా ఉందంటే. ఇంకా అక్కడ నుంచి వెంటనే మేము మా హోటల్కి వెళ్ళిపోయి ఫాస్ట్గా చెక్ ఇన్ చేసేసామన్నమాట. అండ్ హియర్ ఇస్ ద క్విక్ రూమ్ టూర్. రూమ్ మాకు చాలా స్పేషియస్గా దొరికింది, చాలా మంచిగా అనిపించింది. రూమ్ చాలా బాగుండే. ఇంక మేము ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళిపోయినాము, చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ అనేసి వెళ్ళినాము. జనాలు చాలా మినిమల్గా ఉండే, అంటే కేయోస్కి చాలా దూరంగా మంచిగా అనిపించింది. అక్కడ కొంచెం సేపు అటు ఇటు తిరిగినాము కానీ వీ డెంట్ హ్యాడ్ మచ్ టు డూ. ఇంకా వెంటనే మేము హోటల్కి వెళ్ళిపోయినాము. పక్కనే డైనింగ్ ఏరియా కూడా ఉంటే డిన్నర్ కూడా చేసేసి రూమ్కి వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ నెక్స్ట్ డే మా పాప బర్త్డే ఉండే అనమాట. సో రూమ్ కొంచెం డెకరేషన్ చేసి కొంచెం కేక్ కట్ చేపిద్దామనేసి బెలూన్స్ అవన్నీ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళినాము. సో చిన్నగా నార్మల్గా డెకరేషన్ చేసి జస్ట్ ఒక చిన్న హ్యాపీ బర్త్డే అని పెట్టి మా పాపకి చిన్న కేక్ కట్ చేసేసినాము. ఇంకా నెక్స్ట్ డే లేచిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి తొందరగా వెళ్ళిపోయినాం అనమాట దర్శనానికి. మాకు దర్శనానికి అరౌండ్ 1 hour టైం పట్టింది. ఐ డెంట్ గెట్ మచ్ టైం టు టేక్ వీడియోస్ అనమాట, అంత స్కోప్ లేకుండే అక్కడ. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుండే. లోపల మెయింటెనెన్స్ బాగుంది కానీ గుడి బయట మెయింటెనెన్స్ అస్సలు బాగలేదు. కానీ గుడి మాత్రం చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా రాయితో కట్టినారు, చాలా బాగుంది అనమాట. సో మేము దర్శనం అయిపోగానే వెంటనే మేము స్టార్ట్ అయిపోయినాము. మాకు ఇంకా చెక్అవుట్ టైం కూడా అయిపోయింది. సో మేము వెంటనే బయలుదేరిపోయినాము రిటర్న్కి. ఇంకా కొంచెం కర్ణాటక దగ్గర వరకు వచ్చిన తర్వాత మేము ఇంకా అక్కడ యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను, దారిలో మేము చాలా పెద్ద సోలార్ ప్లాంటేషన్ చూసామన్నమాట. ఎంత పెద్దగా ఉందంటే మేము చాలా షాక్ అయినాము. ఈ వీడియోలో చూపించింది యాక్చువల్గా చెప్పాలంటే ఒక 10% కూడా ఉండదు దానికి. ఎంత పెద్దగా ఉండే అంటే మేము వచ్చేటప్పుడు వేరే రూట్ నుంచి వచ్చినాము. ఇంకా కర్ణాటక రాగానే మేము ఒక దగ్గర ఆగి ఇంకా లంచ్ చేద్దామనేసి ఆగినాం అనమాట. అక్కడ ఇది ఒక చిన్న మినీ మాల్ లాగా ఉండే.
చాలా షాప్స్, ఒక 4-5 షాప్స్, ఒక చిన్న ప్లే ఏరియా అండ్ ఒక చిన్న డైనింగ్ ఏరియా అట్లా ఉండే అనమాట. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చూడడానికి బాగుంది. ఇంకా వెళ్ళి తినేసి లంచ్ అక్కడనే చేసేసినాం అనమాట. చాలా బాగుండే, ఫుడ్ కూడా బాగుండే. ఇంకా లంచ్ చేసేసి మా పాప కొంచెం సేపు ఆడుకుంది అక్కడ ప్లే ఏరియాలో. అంతే, ఇంకా మేము మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయినాము. ఇంటికి బయలుదేరిపోయి అండ్ వచ్చేసామన్నమాట. అండ్ దిస్ వాజ్ అవర్ తుల్జాపూర్ ట్రిప్. మీకు కనుక ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.